పొద్దున్నే మన పక్కింటి పంకజ ఆంటీ పాలేరుకిచ్చి పెరట్లో పెరిగిన పాలకూర పంపించిందండి. పాలకోవాలు పీచు మిఠాయిలు అంటే పుట్టుకుమని వెళ్ళిపోతాయి గానీ ఈ పాలకూరలో పెసరపప్పులు అనేసరికి 10 సార్లు ఆలోచిస్తానండి. ఫ్రీగానే వచ్చింది కదా అని ఫ్రై చేసేద్దామంటే బద్దిగారు ఫుల్ స్టాప్ లేని ప్రపంచ యుద్ధం ప్రారంభించేస్తారని, ఈ ఫుల్ స్టాప్ లేని ప్రపంచ యుద్ధం కంటే ఈ పాలకూరకి పర్ఫెక్ట్ జోడిని పరిచయం చేయాలని పక్కకెళ్ళి పదునెట్టి 10 మార్లు ఆలోచిస్తే పాలక్కి పన్నీర్ కంటే పర్ఫెక్ట్ పేరు ఏముంటది అని చెప్పి పసిమనసు పసిగట్టిందండి. పన్నించి వస్తూ పతిగారిని 1/2 కేజీ పన్నీర్ పట్టుకురమ్మని పెద్ద పనేం పెట్టుకోకుండా పర్ఫెక్ట్ గా పాలక్ పన్నీర్ చేశాను. ఈ పాలక్ పన్నీర్ ప్లెయిన్ రైస్ లో కానీ పొరపాటు పడతారేమో కాదండోయ్, పతిగారు పనిగట్టుకుని పర్ఫెక్ట్ గా చేసిన చపాతీల్లో కండి. ప్రతిసారి పన్నీర్ వండుతున్న పాలకేంద్రలో ఏమైనా పనిచేస్తున్నావా అని అడుగుతారేమో. వారానికి పాలు పొట్టలో పన్నీర్ పడకపోతే పాపం పిటికెడు గుండె ఫీల్ అవుతుందా అండి. మీకు పన్నీర్ తో ఏ పేరు ఇష్టమో కామెంట్ చేయండి. సరే గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.